వీటెన్ న్యూస్ కి స్వాగతం. నిర్మల్ జిల్లా బైంసాపట్నంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఎమ్మెల్యే రామారావు పటేల్ అధ్యక్షతన బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైంసాపట్నం అధ్యక్షుడు మల్లేష్, మాజీ కౌన్సిలర్లు, పట్టణ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అట్టడుగున ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేశం మొత్తం కాషాయంతో వికసిల్లుతుంది అని ఆయన చెప్పిన విధంగానే ఈరోజు జరగడం జరిగింది. అదేవిధంగా 1996లో అధికారంలోకి రావడం జరిగింది. మొదట 13 రోజులు అధికారంలో ఉంది, దాని తర్వాత 13 నెలలు అధికారంలో ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కానీ ఇక్కడ ఉన్న అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 416 సీట్లు వస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారి పుణ్యమా అని బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది. అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అడుగడుగున అభివృద్ధి చెందుతుంది. మొన్న బైంసాలో ఒక ప్రోగ్రాం అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే, ముదోల్ నియోజకవర్గంలో 2,52,000 ఓట్లు ఉంటే 4,000 ఓట్లు రాని ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఈ వార్డులో. ఈరోజు బైంసా పట్టణంలోని బూత్ నంబర్ 131 బైంసా పట్టణ మండల సమావేశంలో ఈ జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవము 21 అక్టోబర్ 1951లో ఈ భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ స్థాపించబడింది. అదేవిధంగా దాని తర్వాత 6 ఏప్రిల్ 1980లో భారతీయ జనతా పార్టీ బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ 80లో ఏర్పడ్డ తర్వాత 1984లో దేశం మొత్తం పోటీ చేసి 2 సీట్లు మాత్రమే తెచ్చుకున్నది. అప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎలా ఎద్దేవా చేసిందనంటే, దేశం మొత్తం పోటీ చేసి 2 సీట్లు తెచ్చుకోలేని భారతీయ జనతా భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈరోజు ఫార్మేషన్ డే ఆఫ్ భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాలు పూర్తి అవుతుంది. దాని సందర్భంగా మా మైసా పట్టణంలో ఇక్కడ ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సమావేశానికి వచ్చేసిన బూత్ అధ్యక్షులు, మా టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు నా తరఫున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 45 సంవత్సరాల కింద మీకు అందరికీ గుర్తుంది, ఒక 2 సీట్లతోని పార్లమెంట్ భవన్లో పోయిన తర్వాత ఈరోజు దాదాపు 300 పైన సీట్లు సాధించిన ఘనత మన భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంది. బూత్ అధ్యక్షుల నుంచి మన డిస్టిక్ అధ్యక్షులు అనుకోండి, మండల అధ్యక్షులు అనుకోండి, జాతీయ అధ్యక్షులు అనుకోండి, రాష్ట్ర అధ్యక్షులు, బూత్ అధ్యక్షుడు ఎంత విలువ ఉంటుంది. ఈ పార్టీలో మన భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఏ పార్టీలో కూడా లేదు. ఎందుకంటే మీకు గుర్తుంది, యోగి గారు అనుకోండి, మన నరేంద్ర మోదీ గారు అనుకోండి, అమిత్ షా గారు అనుకోండి, కిషన్ రెడ్డి గారు అనుకోండి, మన బండి సంజయ్ గారు అనుకోండి, బూత్ అధ్యక్షుల నుంచి ఈరోజు పార్లమెంట్ మెంబర్గా, కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నారంటే ఆశ్చర్యకరం అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా పార్టీ ఏదైతే ఉంది ప్రతి ఒక్క కార్యకర్త ఆధారపడకుండా వచ్చే స్థానిక ఎలక్షన్స్లో ఖచ్చితంగా మన భారతీయ జనతా పార్టీ జిల్లా పరిషత్ మీద కానీ, మన మండలాల్లో కానీ మనం భారతీయ జనతా పార్టీ ఎగరేయాలని మన కార్యకర్తలు. అదేవిధంగా ముఖ్యమైన విషయం అంటే మనకు మున్సిపాలిటీ కావాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి దాదాపు ఎంఐఎం చేతిలో ఉంది. మీరు అందరు ఐక్యంతో ఏదైతే సీట్ ఉంది మున్సిపాలిటీ చైర్మన్షిప్ కూడా మనం సాధిద్దామని సభాముఖంగా కష్టపడ్డ తర్వాత ఫలం ఖచ్చితంగా దొరుకుతుందని మన నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి ఈరోజు లేరు.
అడ్వాణి గారు చెప్పడం ఇలా ఆయన కళ్ళ ముంగట అడ్వాణి ఈరోజు చూస్తున్నారు 300 పైన సీట్లు సాధించి ఇలా నరేంద్ర మోదీ గారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి చేసిన సేవ గత 75 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా చేయలే అంత సేవ చేశాడు. ఆయనకు ఇంకా భవితం ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పటి వరకు సూరజ్ చాంద్ रहेगा जब तक भारतीय जनता पार्टी సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి ఫార్మేషన్ డే రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, బీజేపీ జై, బీజేపీ జై, బీజేపీ జై, బీజేపీ.